విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు చీర సవరించుకోవటం, చెరిగిన మేకప్లని సరిదిద్దుకోవడంలో నాలాంటి వాళ్ళంతా బిజీగా ఉంటే పెళ్లి పందిరి అంతా సందడిగా తిరిగేసి అందరినీ పలకరించి హాస్యాలాడుతూ మా తృప్తి ఆంటీ క్షణం తీరిక లేకుండా గడిపిందండి. ఈ పెళ్లిలో ఎప్పుడెప్పటి నుంచో కలుసుకోవాలనుకున్న వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటే నా మనసుకి ఎంత తృప్తిగా అనిపించిందో అంది చివరికి. నిజమేనేమో, మనుషులకి సంతృప్తి ఒక్కో విధంగా దొరుకుతుంది. అందుకోలేనన్ని అవసరాల్ని, లక్ష్యాల్ని మనకి మనం కల్పించుకుని పరిగెత్తి చివరికి అసంతృప్తితో నిట్టూర్చటం కన్నా కూడా నింపాదిగా చిన్న చిన్న విషయాలకే మురిసిపోయి తృప్తి పడిపోయే మా ఆంటీ నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపించిందండి. సరే, మరిన్ని విషయాలు ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఎప్పటికప్పుడు అందమైన క్రాఫ్ట్స్ తో మిమ్మల్ని అలరించే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుమిత్ర గారు. ఈ రోజు వారు మనకి కార్క్ ని యూజ్ చేస్తూ పీకాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. చూస్తూ నేర్చుకుందాం మనం. హాయ్ సుమిత్ర గారు. హాయ్ శీలా. ఈ రోజు మన సకలకి కార్క్ తోటి పీకాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు. ఓకే, మరి కార్క్ తో పాటుగా ఏమేం కావాలి? కార్క్, థర్మాకోల్, 1 బ్యాంగిల్, లేస్, డిఫరెంట్ కలర్స్, కొన్ని పేపర్స్, మార్కర్స్, చమ్కీ, ఫెవికాల్, సీజర్. అయితే కావాల్సిన మెటీరియల్ ఇవి. స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం కార్క్ తీసుకుందాం. సీజర్ ఇన్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. ఓకే, థ్రెడ్ తో అన్ని కూడా అల్లేసినట్టుగా ఉంటుందండి. అదంతా కూడా డివైడ్ చేసేసుకోవాలన్నమాట. అవును. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అయిపోయింది ఇలా. ఇప్పుడు ఇవన్నీ ఇలాగా మెల్లగా బెండ్ చేసుకోవాలి. ఓకే, బయటికి ఉంచాలి అంతే. విరిగిపోదండి? లే, ఏం విరగదు. కొద్దిగా సాఫ్ట్గా మెల్లగా చేసుకుంటే ఏం విరగదు. లాస్ట్లో ఈ 2 ఉన్నాయి కదా శిలా, ఇది బెండ్ చేయొద్దు, అట్నే పెట్టేసాలి. మిగతా అన్ని రౌండ్గా బెండ్ చేసుకోవాలి. ఒక 2 మాత్రం బెండ్ చేయకుండా అలాగే ఉంచాలి. ఇది కొద్దిగా ప్రెస్ గానికి కొద్దిగా ఏమైనా తీసుకొని ప్రెస్ చేయాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా పెట్టామనుకో, ఇది మొత్తం ఇలా ఫ్లాట్ గా వచ్చేస్తుంది. ఒక ఫ్లాట్ గా చేసింది ఉన్నది, అది చూపెడతాను. ఇలా ఇలా ఇది రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా, ఇంకో కార్క్ తీసుకొని ఇలాగా ఫెదర్స్ మొత్తం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సపరేట్ అన్ని సపరేట్ గా చేసి, ఈ 1 సైడే ఉంది కదా, ఈ 2 సైడ్ మనం ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, కాక్ ఎలాగో 1 సైడ్ ఫెదర్ ఉంటుందండి, ఇంకొక సైడ్ ఏమో కట్ చేసేస్తారు. అయితే ఇదే మనకు పీకాక్ ఫెదర్స్ లాగా ఉంటాయేమో, అందుకని 2 సైడ్స్ కనిపించేలాగా ఒకదానిపైన ఒకటి అంటించేస్తే మనకి ఒక రౌండ్ షేప్ వచ్చేస్తుంది. పీకాక్ షేప్ ఫెదర్ మాదిరిగా. ఇది తొందరగానే ఆరిపోతుందండి? ఆరిపోతుంది, ఒక 5 మినిట్స్ లో అయిపోతుంది. ఇది అయిపోయింది కదా శిలా, మొత్తం కొద్దిసేపు ఆరాలి. ఆరిన తర్వాత ఈ 2 సపరేట్ పెట్టాం కదా, దీని ఫెదర్స్ ఇవి కట్ చేసేయాలి. ఇది లెగ్ కి యూజ్ అవుతుంది, 2 కాళ్ళు. ఇవి లెగ్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, ఈ బ్యాంగిల్స్ కి ఇది ఏం చేయాలంటే మిడిల్లో ఈ హోల్స్ ఇలాగ చేసేసి కొంచెం జాగ్రత్తగా చేయాలి, మరి గట్టిగా అంటే మళ్ళీ ఇంకో ఈ కార్క్ 2 యూజ్ చేసాం కదా, దాన్ని ఇదేమో పైన ఈ సైడ్ పెట్టేసేయాలి. గ్లూ ఏమి అప్లై చేయవసరం లేదండి? అక్కర్లేదు. ఇలా చేసాం కదా, ఇది హెడ్ అయిపోతుంది, 2 లెగ్స్. ఇప్పుడు దీనికి ఫెదర్స్ కి మనం కలర్ చేసుకోవాలి. మార్కర్ తీసుకొని డిఫరెంట్ కలర్స్ తో ఇలా చేసుకోవాలి. లైన్స్ డిఫరెంట్ కలర్స్, రెడ్, గ్రీన్, డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా. అన్ని బాక్స్ అయితే జనరల్ గా షటిల్ కే యూజ్ చేస్తుంటారు, అలా కాకుండా ఫెదర్స్ లాగా మనం చేసి ఒక పీకాక్ ని చూపిస్తున్నారు. ఈ మార్కర్స్ తోనే చేసుకోవచ్చా, లేదంటే స్కెచ్ పెన్ యూజ్ చేసుకోవచ్చు? కలర్స్ అన్ని కలర్స్, గ్రీన్, రెడ్, ఎల్లో, డిఫరెంట్ కలర్స్ అన్ని పెట్టుకోవాలి.
ఓకే మార్కర్ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా గ్లూ తీసుకొని మనం ఈ మిడిల్లో పెట్టాలి. ప్రతి ఫెదర్ మధ్యలో మిడిల్లో గ్లూ అప్లై చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఈ చమ్కీ తీసుకున్నాం కదా శీల, వీటిలో అన్నిట్లో మిడిల్లో పెట్టేసారు. ఓకే, ఆ సెంటర్ పాయింట్లో మనం చమ్కీని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేసాం కదా శీల, ఇది వన్ సైడ్ ఒకటి చిన్న ముక్క తీసుకొని దీనికి హాఫ్ ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ ఉన్నాయి కదా, అదైనా లేకపోతే వేరేదైనా ఇలాగ 2 పీసెస్ జాయింట్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి ఇలా జాయింట్ చేసుకోవాలి. పికాక్ పైన ఉంటుంది కదా, నెమలి పించం అది లాస్ట్ లో పెడదాము. మొత్తం ఫినిషింగ్ అయినాక అప్పుడు ఆరిపోతుంది. పక్కన పెట్టినా అవును. ఇప్పుడు మనం థర్మాకోల్ తీసుకొని దానికి బేస్ కలర్ పేపర్ పెట్టేసి లేస్ చుట్టూగా అంటబెట్టి తీసుకొచ్చాను. చూపెడతాను. ఇవి ఇలాగ బేస్ ఇది కలర్ పేపర్ పెట్టేసి లేస్ చుట్టూగా పెట్టేసాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి ప్రెస్ చేసేయాలి. ఇలా ఇది ఇలాగా ఊడిపోతుందంటే కొద్దిగా గ్లూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ పేపర్ ఉంది కదా, ఈ చిన్న చిన్న ముక్క ఇలా కట్ చేసుకోవాలి స్క్వేర్ గా. కోన్ మాదిరిగా తయారు చేసుకోవాలి. దీని కోన్ లాగా తయారు చేసుకోవాలా? గ్లూ దీనికి కొద్దిగా అంట పెట్టేసి ఇప్పుడు ఇది అంట పెట్టినాం కదా శీల, ఇది ఐస్ కోసం మనం బ్లాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వైట్ తోనైనా, లేకపోతే ఏమైనా పూసలైనా బ్లాక్ కలర్ పూసలైనా పెట్టవచ్చు. రౌండ్గా చిన్నగా పెట్టేస్తే అయిపోతుంది. లేదా బ్లాక్ పూసలు ఉంటుంది కదా, అవైనా మిడిల్లో పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మనం వైలెట్ కలర్ది తీసుకున్నాం కదా పేపర్, అది ఫెదర్ టైప్ మాదిరిగా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఏదైనా కొద్దిగా స్టిఫ్ ఉన్నది తీసుకోవాలి. ఆ కార్క్ మిడిల్లో ఇది కనిపించకుండా ఉంటుంది. ఇదిగో శిలాలాగా వింగ్స్ పెట్టేసాం కదా, మిడిల్లో దీనికి ఇది పెట్టేద్దాం. ఇదిగో శిలా పైన ఇది పెట్టేసాం కదా, ఫినిషింగ్ అయిపోయింది. ఒకటి కంప్లీట్ ఫినిషింగ్ చేసి తీసుకొచ్చాను, అది చూపెడతాను. ఇదిగో శిలా కంప్లీట్ అయింది తీసుకొచ్చాను. బాగా ఉంటుంది. మొత్తం ఫినిషింగ్ అయినాక ఇలా తయారు. ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఓకే, ఫెదర్స్ మధ్యలో మీరు గ్లిటరింగ్ అదంతా ఇచ్చారు కదా, దాంతో బాగా కనపడుతుంది చూడడానికి. ఓకే, దీనికి లెగ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా, పాదాలు కట్ చేసి పేస్ట్ చేసేసారు. ఓకే అండి, చాలా బాగుంది సుమిత్ర గారు. కార్క్ ని యూజ్ చేస్తూ ఫెదర్స్ తో చక్కగా నెమల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. చాలా బాగుందండి చూడడానికి. పిల్లలు కూడా చేయడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు కిడ్స్ వాళ్ళతో చాలా ఇంట్రెస్టెడ్ గా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శీలా. వెల్కమ్.